హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెక్కలు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి. టీ టైంలో చక్కగా కూర్చొని స్నాక్స్ తినడానికి పిల్లల స్కూల్ స్నాక్స్కి చాలా అంటే చాలా బాగుంటాయి. కావాల్సిన ఐటెం చూసేద్దాం రండి. పచ్చెనగపప్పు 3 అవర్స్ 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. మిక్సీ జార్లో ఎల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు యాడ్ చేసి కచ్చాపిచ్చా ఆడేసుకుందాం. కొంచెం ఆడాక అప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసి కచ్చాపిచ్చా ఆడేసుకుందాం అండి, లేకపోతే పెద్ద రమ్మలు ఉండిపోతాయి కదా. అయిపోయింది కదా. ఆ మిశ్రమం తీసి రైస్ పిండిలో యాడ్ చేసుకుందాం. రైస్ ముందే ఆడిపించి పిండి పెట్టుకున్నాను, మరపెట్టించుకొని రైస్ పిండిలో యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుందాం. నువ్వులు యాడ్ చేసేయండి, శనగపప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ శనగపప్పు యాడ్ చేస్తాను కదా, గోరువెచ్చగా నీళ్ళు కాసి పక్కన పెట్టుకున్నామండి. కారం తగినంత యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం బటర్ యాడ్ చేసుకుందామండి. బటరు చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, బటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే డాల్డా అంటారు కదా, అది మొత్తం ఇలా మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ముద్దలా చపాతీ పిండిలా కలిపేసుకుని, ముద్దలాగా మరీ పలుచగా కలిపేసుకోవద్దు, చపాతీ పిండిలా కలుపుకుందామండి. డాల్డా యాడ్ చేశాను. బాగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసి బాగా మిశ్రమాన్ని కలిపేసుకుందాం. చూసారు కదా, ఇలా చపాతీ పిండిలా యాడ్ చేసుకుంటే ఇలా కొంచెం స్మూత్గా ఉంటుంది కదా. 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆయిల్ వేసేసుకుందామండి. కడాయి పెట్టి ఆయిల్ డీప్ ఫ్రై అయ్యేవరకు టైం పడుతుంది కదా. 10 నిమిషాలు మూత పెట్టేసాను. చూసారా. ఇప్పుడు ఇవి చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, అంత చిన్న బాల్లా రెడీ చేసేసుకుందామండి. బాల్స్ చిన్నవి రెడీ చేసి ముందు పక్కన పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. దానిపైన కొంచెం ఏదన్నా వేటున్నా పర్వాలేదు, లేదంటే కొంతమంది దగ్గర చపాతీ మేకర్ ఉంటుంది కదా, దాంతో పర్వాలేదు. మనం అల్లం దంచుకునేది ఉంటుంది కదండి, దాంతో ఇలా వేటు ఉంటుంది కాబట్టి ఇలా నొక్కేసుకోవచ్చు. లేదంటే చిన్న లోటా ఉంటుంది వాటర్ తాగేది, అదన్నా కూడా అయిపోతుంది. జస్ట్ ఇలా ప్రెస్ చేసేటట్టు చూసారు ఎలా వచ్చిందో. ఇవన్నీ అలా పెట్టేసుకున్నాను. ఇంకొకటి చేసేసుకుంటున్నాను. చూసారా, చిన్నవి చేసుకోవాలండి. ఇవి పల్చగా ఒత్తుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, అంత చిన్న నిమ్మకాయలాగా ఒత్తుకోవాలండి. అలా అయితే బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. అలా అయితే చాలా దలసరిగా ఉంటే క్రిస్పీగా రావు. ఇందాక సాల్ట్ వేయడం స్కిప్ చేశాను, మర్చిపోయాను కదండి, నేను చూపించలేదు. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి తగినంత. ఆయిల్ డీప్ ఫ్రై అయిపోయింది కదండి, ఆయిల్లో యాడ్ చేసేసుకుందాం. పెద్ద హైలోనే పెట్టుకుందామండి, మంట హైలో పెట్టుకుంటేనే మంచిగా డీప్ ఫ్రై అయిపోతాయి. ఇవి చాలా ఇష్టం అండి మా బాబు కంటే. స్నాక్స్ టైంలో తినడానికి, స్కూల్కి స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటాయి, చాలా టేస్టీ కూడా ఉంటాయి. చెక్కలు రెడీ అయిపోయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మమ్మీ స్నాక్స్ అంటండి. ఆ టైంలో తినడానికి బాగుంటాయి, టీ టైంలో కూడా తినడానికి చాలా బాగుంటాయి. అందుకే రెడీ చేసి పెట్టుకున్నాను. చూసేయండి. నచ్చాయా? ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది మీరు రెడీ చేసి తయారు చేసిన కామెంట్ చేయండి. చేసిన వాళ్ళు టేస్ట్ ఎలాగొచ్చాయి చెప్పండి ఫ్రెండ్స్. ఇవి గుంటూరు సైడు నా ఫ్రెండ్ నేర్పించింది. గుంటూరులోని చెక్కలు అంటారు, మిగతా లాంగ్వేజ్ అయితే నాకు తెలియదు. 10 years అయింది నేను నేర్చుకునేవి. చూసారా ఫ్రెండ్స్, ఇది మనం ఇలా ఇరిసాం కదా, ఇరిసినప్పుడు కరకరలాడితే చక్కగా ఇలా సౌండ్ వస్తూ మంచిగా ఉంటుంది.